ప్రతి ఒక్కరు అడుగుతారు, నువ్వు జనసేన పార్టీ ఉంటుందా, విలీనం చేస్తారంటే విలీనం చేసే కాడికి నేను మీ ముందుకు ఎందుకుంటాను? నేను మీకోసం పోరాటం చేస్తాను. 2019 ఎలక్షన్స్ కి జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుంది. మీరు ఆ మాట మర్చిపోతారు. జనసేన ఆకాంక్ష తెలంగాణ యువత ఆకాంక్ష, జనసేన ఆకాంక్ష తెలంగాణ ఆడపడుచుల ఆకాంక్ష, జనసేన ఆకాంక్ష ఏ తెలంగాణ కోసం అయితే తెలంగాణ యుద్ధం చేశారో ఆ ఆశయాల కోసం నిలబడుతుంది జనసేన పార్టీ. అదే 2019లో పోటీ చేసి మాట్లాడదాం దాని గురించి. నేను సుదీర్ఘమైన ప్రయాణాన్ని సిద్ధం కండి. మన బలాబలాలు తెలుసుకుందాం. మన స్థాయి ఎంత, మన శక్తి ఎంత, మన వనరులు ఎంత, వీటన్నిటిని ఆలోచించి 2019కి ఎన్నికలకు సిద్ధమవుతాం. కానీ ఈలోపు నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెలకి ఒకటే కోరుకుంటున్నాం, మీరు నాకు అండగా నిలబడండి. నేను మీ ఇంట్లో వాడిని, మీ అన్నని. నాకు ఈ రోజున ఏమి మాట్లాడకుండా ఉంటే రెండు 2019కి సంసిద్ధం అవుదాం. నాకు మీరు అండగా నిలబడండి. పోరాటం చేసి చూపిద్దాం. కాకపోతే ఒక నాయకుడిగా నాకు చాలా బాధ్యత ఉంది. ఇందాక చూశారు కదా, వచ్చేటప్పుడు ఒక అబ్బాయికి రావడానికి తగిన రక్తం కారిపోయింది. నేను మిమ్మల్ని చాలా చాలా బాధ్యత ముందుకు తీసుకెళ్తాను. ఒకసారి నేను రాజీ పడినట్లుంటుంది. రాజీ కాదది, రాజీ కాదది. తగ్గుతాను, అవసరం అయితే ప్రజా సంక్షేమం కోసం తగ్గుతాను. నేను అలాంటి వాడిని. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.